నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడులో అంటే ప్రధానంగా ఏం ప్రచురితమైందో ఒకసారి చూద్దాం. వరికి 2441, కందులో 8450 రూపాయలంటూ ఒక ఐటెంను అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ఖరారు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే వెల్లడించినట్లు ఒక ప్రధాన అంశాలుగా అయితే మాత్రం ఈనాడు దినపత్రికలో ప్రచురిస్తే, బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు 37,500 కోట్లు, గుజరాత్లో సెమీ హైస్పీడ్ రైలు మార్గానికి 20,667 కోట్లు, అంతర్జాతీయ విమానాశ్రయంగా నాగపూర్ అంటూ ఒక ప్రధాన అంశాలను అయితే మాత్రం మనం చూడవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతో పాటు పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజల ధర 622 రూపాయలు, అత్యల్పంగా మొక్కజొన్న ధర 10 రూపాయలు పెరిగింది. సాగు ఖర్చుల కంటే పెసలకు 61% పెంచినట్లు మనకు తెలుస్తుంది. పసిడిపై భారీగా సుంకం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. 6 నుంచి 15% చేరిక, 10 గ్రాముల బంగారం 1,66,250 రూపాయలు, కిలో వెండి ధర అయితే మాత్రం 2,99,000 రూపాయలు. విదేశీ మారకపు ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడుకునేందుకు వీలుగా బంగారం కొనడాన్ని ఏడాది పాటు ఆపేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చి 3 రోజుల్లోనే విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు బంగారం, వెండి దిగుమతి సుంకం 6% కాగా దీన్ని 15% పెంచారు. ఇక ప్లాటినంపై అయితే మొత్తం సుంకం 6.4% నుంచి 15.4% పెరిగింది. ఫలితంగా ఒక్క రోజులోనే మేలిమి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 9,000 రూపాయలకు పైగా పెరిగి 1,66,250 రూపాయలకు, కిలో వెండి ధర అయితే మాత్రం 21,000 దూసుకెళ్లి 2,99,000కి చేరింది. పసిడిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 5% కాగా ఇప్పుడు 10% అయింది. మొత్తానికైతే మాత్రం సుంకం అయితే మాత్రం పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరోపక్క పంట ధరలను కూడా రేటు ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నీట్ కేసులో 5 అరెస్టు, దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు కదులుతున్న లీకేజ్ డొంక, దర్యాప్తు సంస్థ అదుపులో 24 మంది. పాస్వర్డ్ ఆధారిత పీడిఎఫ్ రూపంలో నీట్ యూజీసీ గేస్ పేపర్. ఇక ప్రైవేటు మాఫియా పేరుతో సోషల్ మీడియాలో గ్రూపు ఏర్పాటు చేసినట్టు దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు పాపం కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటున్నారు ఈ ముఠా కారణంగా. దీని గురించి సంబంధించి నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ డొంక కదులుతోంది. కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేసింది, 2 డజన్ల మందిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంస్థ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. అనుమానితులకు చెందిన పలు డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు అయితే మాత్రం పంపింది. మొత్తానికైతే మాత్రం నీట్ పరీక్ష వ్యవహారం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దాదాపు అంటే 22 లక్షల మందికి పైగా విద్యార్థులు అయితే మాత్రం ఈ పరీక్ష రాస్తున్నట్టు ఈ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. పద్దాకులు కూడా అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయిందని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ఎప్పుడు పెడతారు పరీక్ష అయితే మాత్రం రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి మరో అంశం, పెద్ద దస్తగిరి జగన్ మేనమామకు బినామీ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. బ్యానర్ ఐటమ్గా రియల్ ఎస్టేట్ సంస్థ రవీంద్రనాథ్ రెడ్డి భార్య, కుమారుడు దస్తగిరి భాగస్వాములే. సంస్థ పేరుతో ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్, అందులో 50 కోట్ల ఆస్తులు పెద్ద దస్తగిరి భార్య రమణమ్మకు బదిలీ. ఆస్తులను తిరిగిచ్చే విషయంలోనే రవీంద్రనాథ్ రెడ్డి, పెద్ద దస్తగిరికి విభేదాలు. హత్యకు కారణం అదే అంటున్న పోలీసులు. విచారణలో బయటపడుతున్నటువంటి వాస్తవాలంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూడవచ్చు. అధికారం అండ, మేనలుడే సీఎం, ముస్లిం ఆస్తులను ఆక్రమించిన ఎవరు అడ్డుకోగలరు? 2019-24 మధ్య జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడపలో చేసింది ఇదే. నగరంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేరుతో ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన 24.26 ఎకరాల ఆస్తులపై కన్నేసిన ఆయన తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. 22A నిషేధిత జాబితాలో ఉన్న అడ్డుకాలేదు. అక్రమంగా కొట్టేసిన దానిలో 50 కోట్ల విలువైన 9.70 ఎకరాలని తర్వాత పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలోనే రవీంద్రనాథ్ రెడ్డికి దస్తగిరికి మధ్య విభేదాలు అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి పెద్ద దస్తగిరి హత్య కేసులో అయితే మాత్రం రవీంద్రనాథ్ రెడ్డి, జగన్ మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గతంలో ఆయన కడప మేయర్గా చేశారు. తర్వాత
ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. అయితే ఇది ముస్లిం ప్రాపర్టీకి సంబంధించినటువంటి 100 కోట్ల విలువైనటువంటి 24 ఎకరాల స్థలాన్ని అయితే మాత్రం పెద్ద దస్తగిరి బినామీకి అయితే మాత్రం బదలాయించడం జరిగింది. తర్వాత ఆస్తుల విషయంలో ఒక 50 కోట్ల రూపాయల ఆస్తుల విషయంలో అయితే మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెద్దగా దస్తగిరి హత్య కాబడ్డాడు. ఈ నేపథ్యంలోనే దీని వెనక ఉన్నటువంటి ఆధారాలంటూ మొత్తానికైతే మాత్రం విచారణ జరుగుతుంది. ఇక దీని వెనకైతే మాత్రం రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉన్నట్లుగా అయితే మాత్రం అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరో బ్యానర్ ఐటెంను మనం చూడవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. సెక్యూరిటీ ఫ్యాషన్ కాదు, కాన్వాయ్లో వాహనాలు తగ్గించాలి. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో చంద్రబాబు సూచన. అమెరికాలో కంటే రాష్ట్రంలో అత్యుత్తమ పర్యాటక ప్రాంతాలు, గ్రాండ్ క్యానియన్ కంటే గండికోట బాగుంటుందన్న సీఎం వ్యాఖ్యల్ని మనం ఒకసారి చూద్దాం లోతుగా. నిన్న అయితే మాత్రం కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విషయాలను చూద్దాం. అమరావతి పరిధిలోని నిడమరులో బైసర్కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రి పయ్యావుల కేసు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ హరీష్ మాథుర్, బిఎస్ఎల్ సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ సీనయ్య, కిమ్స్ సిఎండి బొలినేని భాస్కరరావు తదితరులు అయితే మాత్రం హాజరయ్యారు. మొత్తానికి ఈ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో సీఎం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, వాటికి సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలని ప్రతి పౌరుడు తప్పక పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం ఇంట్లో కూర్చొని పనిచేసే పరిస్థితి త్వరలో రానుందన్నారు. ప్రతి ఒక్కరూ దుబారా ఖర్చులు తగ్గించాలని, నా దేశం నా బాధ్యత అనే విధానంతో పనిచేయాలని కోరారు. ప్రజలు బాధ్యతతో ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అమరావతిలోని నిడమరులో బొల్లేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బైసర్ వైద్య కళాశాల, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఎక్కడో జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం మన దేశంలో సమస్యలకు కారణమైంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరిగా సరఫరా కావటం లేదు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు మరిన్ని వస్తాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక అభివృద్ధి కార్యక్రమంలో, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 4 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి బీజేపీ బహిరంగ సభలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 8 అంశాలను అయితే మాత్రం ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా అయితే మాత్రం బంగారం కొనవద్దు సంవత్సరం పాటు, అలాగే గ్యాస్, అలాగే డీజిల్, పెట్రోల్ వీటన్నిటిని కూడా వాడకాన్ని తగ్గించాలి. ఇక రవాణా వ్యవస్థను, ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలని వాడాలి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం. అంటే పశ్చిమాసియాలో యుద్ధం అయితే నాకు తెలిసి ఇప్పుడు సమసిపోయే పరిస్థితి లేదు. అమెరికా అవ్వచ్చు, లేకపోతే ఇరాన్, రెండు కూడా యుద్ధాలు ఇప్పుడు ముగింపు పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి యుద్ధ నౌకలు రావాలంటే మరి కొన్ని కండిషన్లు పెట్టి సమయం ఇంకా ఎక్కువగా పట్టేటటువంటి నేపథ్యంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే నియంత్రణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మోదీ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్ని ఇప్పుడు ఎన్డీఏ పాలితటువంటి రాష్ట్రాలు కూడా అమలు చేయడానికైతే మాత్రం సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంటే మనం ఇంకొక విషయం ఏంటంటే, కాన్వాయ్ని తగ్గించుకోవాలి, కాన్వాయ్ వాహనాలను తగ్గించాలి, సెక్యూరిటీ ఫ్యాషన్ కాదు అంటూ ఒక మెయిన్ ఐటమ్ అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి అంశం సెక్యూరిటీ. దాదాపు ఒక్కొక్కళ్ళు 10 వాహనాలు 20 వాహనాలు వేసుకొని ఒక ఫ్యాషన్గా ఏదో వెళ్ళటం కాదు, దాని అన్నింటినీ తగ్గించుకొని 2-3 వాళ్ళు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కాన్వాయ్ కూడా ఎప్పుడూ 10-15 వాహనాలు ఆయన కాన్వాయ్లు ఉండే, వాటిని 3కి తగ్గించుకొని ఉండాలని చెప్పేసి ఆయన కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అంటే చెప్పడం కాదు, చేసి చూపించాలనేటువంటి విధానంలోనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 3 వాహనాలకే పరిమితం చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా 10-20 వాహనాలు కాదు దాని గురించి. ఇంకో అంశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ముఖ్యంగా
సాఫ్ట్వేర్ కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువగా అలవాటు పడటం ఆ విధంగా చేస్తూ ఉన్నారు అనమాట. గతంలో జరిగిన పరిణామాలు కోవిడ్ వ్యాపించిందన్న ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితం అవటం, మరోపక్క ఏసీలు అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేసే బదులు ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఈ ఈ వర్కే ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అప్పుడు కల్పించడం జరిగింది. అదే కంటిన్యూ అవుతూ ఉంది. కొన్ని సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం, లేదా 3 days ఆఫీస్కి రావటం, 3 days ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసే విధంగా వెసులుబాటు కల్పించింది. ఆ విధంగా చేస్తుంది. ఇప్పుడు అదే బాటలో ఏంటంటే ఈ రవాణా వ్యయ ఛార్జీలను తగ్గించడం, ఇంధన ఛార్జీలను తగ్గించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇది ప్రభుత్వ సెక్టార్లో కూడా ప్రవేశపెడితే ఏ విధంగా ఉంటుందనే విధంగా ఆలోచిస్తున్నారు. మరి అది ప్రభుత్వానికి అయితే మాత్రం నిరంతరం కొన్ని ప్రజలతో మమేకమయ్యేటటువంటి సంస్థలు ఉంటాయి, కొన్ని ఆఫీసులు ఉంటాయి కాబట్టి మరి వాటికా లేకపోతే మిగిలినటువంటి కార్యాలయాలకు వర్తిస్తాయా మనం చూడాలా. మొత్తానికైతే మాత్రం ఇది ప్రభుత్వ శాఖలో కూడా అమలు చేయాలి. ముఖ్యంగా ఇంధన ఖర్చును అయితే మాత్రం తగ్గించాలనే యోచనలో అయితే మాత్రం ఏపీ సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఒక క్యాబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించినటువంటి 8 అంశాలపై అయితే మాత్రం ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఏ విధంగా అమలు చేయాలనేటటువంటి కార్యాచరణ వ్యూహాన్ని అయితే మాత్రం ఏపీ సీఎం మంత్రులకు అధికారులకు అయితే మాత్రం దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రభుత్వ శాఖలో ఏ విధంగా ప్రవేశపెట్టాలా, ఏ శాఖల్లో ప్రవేశపెట్టాలా, ఎవరికి ఇబ్బంది లేకుండా సమన్వయంతో ఇంధన ఖర్చులను తగ్గియాలా, ప్రధాన అంశం ఇదే అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి 8 అంశాలని ఖచ్చితంగా పాటించే విధంగా అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈరోజు క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో మాత్రం మొత్తానికి వెలుగు దినపత్రిక సంబంధించి బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్, ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లు, మద్దతుగా ఓటేసిన 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 22 మంది, మరో 5 ఓటింగ్కి దూరం, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే కుటుంబ పాలనపై ఎక్స్లో మండిపడ్డ సీఎం విజయ్ అంటూ మనం ఒక కీలకమైనటువంటి అంశాన్ని చూడవచ్చు. తమిళనాడుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం, ఇది తర్వాత మనం చర్చిద్దాం. మొత్తానికి విజయ్ అయితే మాత్రం అసెంబ్లీలో తన బల నిరూపణ అయితే నిరూపించుకున్నారు. దాదాపు ఆయనకైతే మాత్రం 140 మంది అయితే మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఆయన అయితే మాత్రం దాదాపు అంటే ఆయనకున్నటువంటి 107 మంది సభ్యులతో పాటు మిగిలినటువంటి ఏఐడిఎంకే సభ్యులు కూడా దాదాపు 30 మంది మద్దతు తెలపడంతో, అలాగే సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ కూడా మద్దతు తెలపడంతో అయితే మాత్రం మొత్తానికి ఆయన అవిశ్వాస తీర్మానం అయితే మాత్రం గెలవటం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం తమిళనాడులో అయితే మాత్రం విజయ్ ఒక కొత్త వరవడిని సృష్టించారు. అంతకుముందే ఆయన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే విజయ్ అయితే మాత్రం కొత్త వరవడిని అయితే సృష్టించారు. మొత్తానికి అక్కడ తమిళనాడులో రాజకీయాలు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేరా, ఆయన అవిశ్వాసాన్ని నిరూపించుకోగలరా అన్నటువంటి తరుణంలో ఆయన అయితే మాత్రం ఒక కొత్త అంటే అవిశ్వాసానికి ముందే ఆయన అయితే మాత్రం 30 మంది ఏఐడిఎంకే సభ్యులు మద్దతు తెలపడం, దాన్ని గురించి అసెంబ్లీలో కూడా కొంచెం తీవ్ర దుమారం రేగినా సరే ఆయన అయితే మాత్రం బలపరీక్షలో నిరూపించుకోవడం జరిగింది. ఈ సమావేశంలోనే స్టాలిన్ వర్గం అయితే మాత్రం వాకౌట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం విజయ్ ఒక బలమైన నిరూపణ అయితే మాత్రం చేసుకున్నారు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అయితే మాత్రం అక్కడ ఏర్పరిచే యోచనలో అయితే మాత్రం విజయ్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక 5 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం తూచా తప్పకుండా అమలు చేసే విధంగా ఉన్నాయి. మహిళలకి బంగారం విషయం అవ్వచ్చు, కుటుంబానికి బంగారం విషయం అవ్వచ్చు, 5 ఎకరాల లోపు రుణమాఫీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి పథకాలు, వాటన్నిటిని కూడా అమలు చేయాలి. మరొక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. అయితే మాత్రం ఖజానా నిల్ అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. మరి ఆ ఖజానాని ఏ విధంగా పరిపుష్టం చేస్తారు, మరి కేంద్ర ప్రభుత్వంతో ఒక పక్క ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలిపాడు. విజయ్ బల నిరూపణ చేసుకున్న నేపథ్యంలో మొత్తానికి అయితే మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మరికొన్ని రోజుల్లో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి. కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం, పశ్చిమాసియా సంక్షోభంతో ముందస్తు చర్యలు, ప్రధాని కాన్వాయ్లోని వాహనాల సంఖ్య 50% కుదింపు, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని మోదీ ఆదేశాలు, కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం, 37,500 కోట్లు ప్రోత్సాహకాలు, కేంద్ర కేబినెట్ ఆమోదం, బొగ్గును గ్యాస్గా మార్చి వాడటం ద్వారా
ఎల్ఎన్జీ, యూరియా, అమోనియా, మిథనాల్ దిగుమతులు తగ్గించి యోచన, ఖర్చులు తగ్గించుకోవాలని ఇతర శాఖలకు కేంద్రం సూచన. మొత్తానికి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో మాట్లాడినటువంటి 8 అంశాలు అయితే మాత్రం ఇప్పుడు ఇవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలైనవి. మొత్తానికి ఎందుకు అంటే ఇంతకు ముందు ఆర్బీఐ గవర్నర్ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొదుపు మంత్రాలు పాటించాలా ఇతర దేశాల్లో. గతంలో ప్రధాని అంటే దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో కూడా కొన్ని ఘటనలు జరిగినాయి. ఆ సమయంలో కూడా కొన్ని నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోవడం జరిగింది బంగారం కొనుగోళ్ల విషయంలో. తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కూడా కొన్ని ఆర్థిక సంస్కరణలు అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ పీరియడ్లో అయితే మాత్రం కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. బంగారు కొనుగోలు విషయంలో అయితే మాత్రం ఎప్పుడు కూడా బంగారంపై అయితే మాత్రం ప్రభావం చూపుతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. అసలు ఏ అంశాలు ఎలా ఉన్నాయి? పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన కొరత, ధరల పెరుగుదల భయాలు, విదేశీ మారక ద్రవ్య నిలుపులపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించింది. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల కాన్వాయ్లను సగానికి సగం కుదించాలని, కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. క్రూడ్ ఆయిల్ ధరలు మునిపెన్నడూ ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రయాణాలు, ఇంధన వినియోగం, ఆడంబరపు ఖర్చులను తగ్గించుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. బంగారం, వెండి దిగుమతులపై ఇంపోర్టు డ్యూటీని భారీగా పెంచింది. అదేవిధంగా బొగ్గును గ్యాస్గా మార్చి వినియోగించేందుకు వీలుగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోయాయి. సప్లై చైన్ దెబ్బతినడంతో భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి అత్యవసర ధరలు నింకినంటే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో గండం నుంచి గట్టెక్కాలంటే దేశీయంగా పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్లో జరిగిన సభలో పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలు చేయొద్దని, పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం తగ్గించాలని, వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేయాలని కోరారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ మేరకు పొదుపు చర్యలు మొదలుపెట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర రాష్ట్రాల నేతలు సైతం పొదుపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. మొత్తానికైతే మాత్రం కేంద్రం అయితే మాత్రం తీసుకుంది. వీటన్నిటి కూడా రాష్ట్రాలకు కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా అంటే మొత్తానికి ఈ పొదుపు చర్యలు ఏ విధంగా అమలు చేయాలి? గత కోవిడ్ సమయంలో కూడా దేశవ్యాప్తంగా కొన్ని లాకౌట్ సమయంలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు పొదుపు చర్యలు. ఇంకొక విధంగా చెప్పాలంటే హాలిడే కూడా అంటే పెట్రోల్, డీజిల్కి అయితే మాత్రం హాలిడే కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒక ఆదివారమా లేకపోతే శనివారం ఒక రోజు అయితే మాత్రం బంకులను అయితే మాత్రం మూసివేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక మరో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడదు. సంక్షోభం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు అంటూ ఒక అంశానికి మనం చూడవచ్చు. సంజయ్ మల్హోత్రా పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై వేయటం తప్పకపోవచ్చని వెల్లడి. ఇక వరికి కనీస మద్దతు ధర 2441, ఏ గ్రేడ్ రకానికి 2461, 14 రకాల ఖరీఫ్ పంటల ఎంఎస్పీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ నా కేబినెట్లో తీసుకున్నటువంటి డెసిషన్ అయితే మాత్రం ప్రధాన అంశంగా ఉంచింది. సంక్షోభం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యను మనం ఒకసారి చూడవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఆర్బీఐ గవర్నర్ ఇంకా ఆర్థికవేత్తల యొక్క అంటే అభిప్రాయాన్ని తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాడు అనేటటువంటి అనుమానాలు అయితే మాత్రం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రణాళిక సంఘం కానీ, ఆర్థికవేత్తల యొక్క నిర్ణయాలు కానీ, లేకపోతే ఆర్బీఐ గవర్నర్ కానీ ఇట్లాంటి మేధావుల యొక్క నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలి అనేటటువంటి నిర్ణయాల మేరకు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఇదే అంశాన్ని అయితే మాత్రం ఒక చెప్పడం జరిగింది. అంటే ప్రధాని చెప్పినటువంటి అంశాలకి పెరిగిన ధరల భారాన్ని అయితే ప్రజలపై వేయటం తప్పకపోవచ్చని వెల్లడి. మరోపక్క కట్టడి చేయాలన్నమాట. బంగారాన్ని కొనటం కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే అంశాలపై అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా కొంచెం కట్టడి చేయగలిగితే మనం పొదుపు చేసినట్లయినా చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. మరో అంశానికి సంబంధించి వడ్ల కొనుగోలుపై కదిలిన కలెక్టర్లు, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ఆరా, గోడౌన్లు, మిల్లుల్లో అన్లోడింగ్ పరిశీలన, బర్దాన్ హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూతో ఫీల్డ్లోకి పర్యవేక్షణలోకి కలెక్టర్లు దిగినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం వడ్ల కొనుగోలు విషయంలో అయితే మాత్రం అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు రైతులందరూ కూడా రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి అని చెప్పేసి కలెక్టర్లను అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. వాళ్ళకి రైతులకి అయితే మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి
సదుపాయం వారు పక్క కష్టకాలంలో పండించి అంటే కష్టంతో అంటే ఒక పక్క వర్షం లేకపోతే ఒక వరి ప్రకృతి విపత్తులు సంభవించినా సరే మేము పంటను పండించి మేము ఇబ్బందులు పడ్డాం, కానీ రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి కొంచెం ఉంటుంది, తరుగుదల పేరుతోటి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి రైతులు వాపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇక ఎక్కువగా రైతులు వచ్చి నిరసన తెలపడంతో రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ ధర్నా చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మొత్తానికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కలెక్టర్లను ఆదేశించడంతో కలెక్టర్ల రివ్యూలో అయితే మాత్రం చెప్పింది, కలెక్టర్లు మీరే దగ్గరికి వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. దీన్ని అయితే మాత్రం ప్రతిపక్షాలు అయితే మాత్రం ఒక ఆయుధంగా తీసుకున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి. మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొన్ని ఆదేశించడం, రేటు మద్దతు ధర ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం అయితే కొనుగోలు కూడా అదే స్థాయిలో చేయాలి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించడం. మొత్తానికైతే మాత్రం తెలంగాణలో రైతుల యొక్క పరిస్థితి అయితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుంటుంది, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటున్నారు. ఒక పక్క తరుగు పేరుతోటి ఒక పక్క తేమ పేరుతోటి ఎక్కువగా తీసేస్తున్నటువంటి తరుణంలో వారికి అయితే మాత్రం ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. ఒక పక్క బీజేపీ ఒక బీఆర్ఎస్ అయితే మాత్రం రైతులకు మద్దతు ఇస్తూ ఎక్కడికక్కడ ధర్నాల్లో అయితే మాత్రం నాయకులు కూడా పాల్గొంటున్నారు. మరో అంశానికి సంబంధించి మెగా గ్రోత్ కారిడార్లు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు. మెగా గ్రోత్ కారిడార్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు పాల్గొన్నటువంటి అంశాన్ని బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు జీఆర్ఆర్ 3ంటికి ప్రత్యేక కారిడార్. మున్సిపాలిటీలో వచ్చే 25 ఏళ్ళు అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి పనులు. సింగరేణి మున్సిపాలిటీలని ఇకపై ఒకే యూనిట్. ఏఐతో ట్రాఫిక్ కంట్రోల్. మున్సిపాలిటీలో ఈవీలే తీసుకోవాలి. నల్లగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు టెంపుల్ కారిడార్. ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టును కలుపుకొని టూరిజం కారిడార్. మొత్తం 5 కారిడార్లు డెవలప్ చేయాలి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అత్యున్నత ప్రమాణంతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్ళలో పెరిగే జనాభా, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని, అందుకు తగ్గట్టే అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్లపై సీఎం సమీక్షా సమావేశం నుంచి ఈ సందర్భంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని తెలిపారు. వరంగల్లో రాబోయే ఎయిర్పోర్ట్ను దృష్టిలో ఉంచుకొని కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. వరంగల్ ఎయిర్పోర్టు నీటి అవసరాలను అప్పుడే పరిగణలోకి తీసుకోవాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు డిఫెన్స్ ఆధ్వర్యంలో రాబోతుందని తెలిపారు. పెద్ద మున్సిపాలిటీల సమీపంలో రేడియల్ రోడ్లు వచ్చేలా డిజైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆదేశించారు. మొత్తానికైతే మాత్రం వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లు అయితే మాత్రం నిర్మించాలి. ట్రాఫిక్ నియంత్రణ అయితే అంటే మొత్తానికి ఖమ్మం నగరంలోకి వెళ్లకుండా రింగ్ రోడ్డు ఎక్కడైతే అవసరం అవుతాయో పలాని పట్టణానికి వెళ్ళాలా, పలాని మున్సిపాలిటీకి వెళ్ళాలా, ఆ పరిధిలోకి వెళ్ళాలంటే అక్కడే దిగేటట్లుగా ఉండే విధంగా అయితే ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏ విధంగా వచ్చిందో వరంగల్, ఖమ్మం అలాగే కరీంనగర్ 3 నగరాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్లో విస్తరణ చేయాలనే విధంగా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లపై కొంచెం అయితే మాత్రం శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్పై అయితే మాత్రం ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ, భూ కేటాయింపుల విషయంలో కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా ఈ విషయం మీద ఒక స్పష్టత అయితే రావడం జరిగింది. 200-300 ఎకరాల్లో ఒక స్పష్టత ఆ భూములు కనుక ఇస్తే మాత్రం అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పేసి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దానికి భూసేకరణ కూడా జరుగుతుంది. ఈ మధ్యనే అధికారులు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి సర్వే కూడా చేపట్టడం జరిగింది. ఏదైనా సరే పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ అయితే మాత్రం దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఇక నల్లగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు టెంపుల్ కారిడార్ అభివృద్ధి అవ్వచ్చు, పర్యాటకులు అవ్వచ్చు, లేకపోతే భక్తుల యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నెలకొల్పే విధంగా అక్కడైతే మాత్రం ఒక నల్లగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు కారిడార్ని అయితే మాత్రం ఏర్పాటు చేస్తామని చెప్పేశారు. ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ మొత్తం 5 కారిడార్లు డెవలప్ చేయాలి. మొత్తానికైతే మాత్రం
ఒక టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మరోపక్క తెలంగాణలో ఎక్కువగా పర్యాటక ప్రాంతాలు, పురాతన కట్టడాలు, మరోపక్క పురాతన దేవాలయాలు వీటన్నిటినీ ఉన్నాయి. దేవాలయాలు వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఒక కారిడార్ని అయితే మాత్రం కారిడార్ని ఏర్పాటు చేయాలా. మరోపక్క వీటి ఏవైతే ఉన్నాయో గతంలో కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఆలయాలను కూడా అవన్నీ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్యాటకంగా తెలంగాణను అయితే మాత్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అధికారులను అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక మరో విషయానికి వస్తే గన్ను విడిచి పట్టి 42 ఏళ్ల తర్వాత ఇంటర్ ఎగ్జామ్ రాసిన దేవ్జీ అప్పట్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు ఇటీవలే గన్ను వీడి మాజీ మావోయిస్టు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మళ్ళీ పెన్ను పెట్టారు. 42 ఏళ్ల క్రితం ఇంటర్లో ఫెయిల్ అయిన తెలుగు పరీక్షను బుధవారం కోరుట్లో రాశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్జీ ప్రాథమిక విద్యను కోరుట్లోనే పూర్తి చేశారు. ఇంటర్ కోసం 1982-83లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరారు. దేవ్జీ అయితే మాత్రం ఆయన మావోయిస్టులు 42 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఇంటర్ ఎగ్జామ్ ఆయన డిస్కంటిన్యూ చేసి మావోయిస్టులకు వెళ్ళటం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ మధ్యకాలంలో లొంగిపోయి మళ్ళీ ఎగ్జామ్ రాయటం జరిగింది. ఇక ఇంటర్ బోర్డు ప్రత్యేక అనుమతితో అయితే మాత్రం ఆయన ఎగ్జామ్ రాయటం జరిగింది. ఏదైనా సరే ఇట్లాంటి అంశాలు అయితే మాత్రం శుభపరిణామం. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక మావో భావజలంతో అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసి ఒక పరీక్ష రాసి ఒక ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి ఆలోచన రావటం కూడా మరొక శుభపరిణామం అని చెప్పొచ్చు. ఐబొమ్మ రిటర్న్ మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైట్. కొత్త సిరీస్లు సినిమాలతో ఐబొమ్మగా ఓపెన్ టీవీ దర్శనం. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలంటూ చూడవచ్చు. ఐబొమ్మ సంబంధించి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్పై ఇప్పుడు విడుదలయ్యారు. మళ్ళీ ఐబొమ్మ వస్తున్న నేపథ్యంలో సినీ వర్గాలు అయితే మాత్రం కలవర పెడుతున్నాయి. విడుదలైనటువంటి కొన్ని రోజులు దీనిపై చాలామంది కూడా అంటే కొంతమంది ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే సంఘ సంస్కర్తలు కొంతమంది అభినందించారు. కొంతమంది అయితే మాత్రం సినీ వర్గానికి సంబంధించిన వాళ్ళు విమర్శించారు. ఐబొమ్మ విషయంలో అయితే మాత్రం ఐబొమ్మ రవిని అయితే మాత్రం అరెస్ట్ చేయాలి. కొన్ని వందల కోట్ల రూపాయలు సినీ వర్గానికి నష్టం కలిగించారు. ఆ సినిమాలని ఇమీడియట్గా తన వెబ్సైట్లో పెట్టి ఇమీడియట్గా ఆ ఐబొమ్మలో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని సినిమాని విడుదల చేశారు. మరోపక్క సినిమా థియేటర్లో రికార్డ్ చేసి ఆ బొమ్మలు కూడా సినిమాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము సినిమాలు తీస్తుంటే ఐబొమ్మ అయితే మాత్రం నిర్వీర్యం చేసింది, మా యొక్క ఆదాయానికి గండి కొట్టిందని చెప్పేసి సినీ నిర్మాతలు వాళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. మొత్తానికి అయితే ఐబొమ్మను రవిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రధాన సూత్రధారిగా. తర్వాత ఆయన బెయిల్పై విడుదలవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షం అవడంతో కొంత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసి ఐబొమ్మ ఒప్పం టీవీ వెబ్సైట్లు ఇటీవల బప్పం టీవీ వెబ్సైట్లు ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. ఇక ఐబొమ్మ రవి అరెస్టుతో కొన్ని నెలలుగా యాక్సెస్ కాకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డైమండ్లో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయింది. దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఓకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు వెబ్ సిరీస్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తానికైతే మాత్రం లేదు. దీని మీద కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. కొంతమంది అయితే మాత్రం ఎలా అంటే ఎక్కువగా డబ్బులు పెట్టి ఎవరు కూడా చూడలేని పరిస్థితి ఉంది. దాదాపు ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమకు వాళ్ళు అంటే ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు టిక్కెట్ల ధరలు పెంచుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, దానికి ఓకే చెప్పడం, వాళ్ళు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచుకోవటం, అవన్నీ కూడా కలెక్షన్లన్నీ కూడా వారంలో వచ్చే అవకాశం ఉంటాయి. కానీ ఇట్లాంటిది సామాన్యుడు 100 రూపాయలు 200 పెట్టి 500 రూపాయలు పెట్టి రిలీజ్ రోజు కొనే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరే చూసే విధంగా అవకాశం కల్పించారని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం ఐబొమ్మన్ రవిని కూడా ఎంకరేజ్ చేశారు. మొత్తానికి అయితే మాత్రం అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైనటువంటి అంశం కాబట్టి. ఇక ప్రభుత్వ సైట్లకు ఏఐ ముప్పు, టెండర్లో డిజిటల్ సిండికేట్, ఏఐ బాట్లతో ఖజానాకు కన్నం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు. టెండర్లో డిజిటల్ సిండికేట్, ఏఐ బాట్లతో ఖజానా కన్నం, షెల్ కంపెనీలు సృష్టించిన జీఎస్టీని బూరిడీ కొట్టిస్తున్న ఆల్గరిథమ్స్, డిజిటల్ సంతకాలను దొంగిలిస్తున్న జనరేటివ్ ఏఐ డేటాబేస్ను మారుస్తూ కోట్ల రూపాయల ఆదాయానికి గండి, ఏఐను తట్టుకునేలా సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలంటున్న
ఐటీ ఎక్స్పర్ట్స్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. కంటికి కనిపించని అదృశ్య హస్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రభుత్వ వ్యవస్థలకు ముప్పుగా మారుతోంది. ఒకప్పుడు కేవలం ఫోర్జరీకే పరిమితమైన నేరగాళ్లు ఇప్పుడు ఏఐ బాట్లు, డీప్ ఫేక్ టెక్నాలజీ, జనరేటివ్ ఆల్గారిథంతో రిజిస్ట్రేషన్లు, టెండర్లు, జీఎస్టీ, మున్సిపల్ పన్నులు, పెన్షన్ల పంపిణీ వంటి కీలక రంగాల్లో చొరబడుతున్నారు. వేల సంఖ్యలో నకిలీ షెల్ కంపెనీలు పుట్టించడం, ప్లాన్లో రోడ్లను కృత్రిమంగా పెంచి చూపడం, ఉన్నతాధికారుల వాయిస్ను క్లోన్ చేయటం వంటి నేరాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల కోట్ల రూపాయలు అయితే మాత్రం గండిపడుతుంది. అత్యాధునిక సాఫ్ట్వేర్ వెరిఫికేషన్లు సైతం సునాయాసంగా బురడి కొట్టిస్తున్న ఈ ఏఐ సైబర్ నేరాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో డిజిటల్ సిండికేట్లను సృష్టిస్తూ నిజాయితీ గల కాంట్రాక్టుల ఉనికిపైనే ప్రశ్నార్థం చేస్తుంది. ప్రభుత్వ పోర్టల్స్, డేటాబేస్లో జరుగుతున్న ఈ మ్యానిపులేషన్స్ భవిష్యత్తులో అంతుచిక్కని సవాళ్లుగా మారుతుంది అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. మొత్తానికి ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నా సరే ప్రభుత్వ సైట్లకు అయితే మాత్రం ఏఐ ముప్పు పొంచి ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక టెండర్లో డిజిటల్ సిండికేట్, ఏఐ బాట్లతో ఖజానాకు కన్నం. మొత్తానికి ప్రభుత్వ అధికారుల వాయిస్లు అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా దొంగిలిస్తున్నారు. ఇక మొత్తానికి సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం ప్రభుత్వ సైట్లకి అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి టెండర్లు అవ్వచ్చు, వాటన్నిటి కూడా దొంగిలించి ఒక సాంకేతిక పరంగా అయితే మాత్రం చాలా చేస్తున్నట్లు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు వాయిస్ని, ప్రభుత్వ అధికారుల వాయిస్ని కూడా క్లోన్ చేస్తున్నటువంటి అంశాలను కూడా ఇప్పుడు చూడవచ్చు. దీని అయితే మాత్రం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇక ఏఐని తట్టుకునేలా సెక్యూరిటీ సిస్టమ్, ఏఐని తట్టుకునే విధంగా మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతైతే అభివృద్ధి చేసుకున్నామో ప్రతి రంగంలో కూడా ఏఐ రావాలి అని చెప్పేసి మనం ఏదో చూస్తున్నాం. కొంచెం ప్రభుత్వం కూడా అటువైపు చర్యలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఏఐ వచ్చినా సరే సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉండాలి. సెక్యూరిటీ సిస్టమ్ కనుక దొంగిలించబడితే మాత్రం ఎవరి వల్ల కాదు, ఏమి చేయలేము అని చెప్పేసి ఇక సైబర్ నేరాలు, ఇక మరోపక్క డేటా చోరీ అయిందని చెప్పేసి తర్వాత సైబర్ కేసులు నమోదవటం ఇవన్నీ మనం చూస్తాం. ముందుగానే సిస్టమ్ ఉండాలంటున్న ఐటీ ఎక్స్పర్ట్ ముందుగానే దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటేనే వీటన్నిటి కూడా పదిలంగా పరుచుకోవచ్చు, ఎంత టెక్నాలజీ ఉపయోగించుకున్నా అని చెప్పేసి మనకు ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక వైరస్లకు మొక్కల జిగురుతో చెక్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొక్కల ఆత్మరక్షణలో అసలు రహస్యం కనిపెట్టిన హైదరాబాదీ సీసీఎంబీ సైంటిస్టులు వైరస్ను బంధించేందుకు మాలిక్యులర్ గోల్డ్ను వాడుతున్న మొక్కలు పునరుత్పాదక కాకుండా జిగురు ఉచ్చులతో వైరస్కు బ్రేక్. వ్యవసాయంతో పాటు మానవ వైద్య రంగంలో ఇదో గొప్ప ముందడుగు అంటున్న సైంటిస్టులు. దీనికి సంబంధించినటువంటి చూడవచ్చు వైరస్లకు మొక్కల జిగురుతో చెక్ అంటూ బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. వైరస్లు దాడి చేసినప్పుడు మనుషుల్లాగా మొక్కలు ఊరికే ఉండవు, అవి కూడా ఎదురుదాడి చేస్తాయి. తమపై దాడికి వచ్చే వైరస్ను బంధించి వాటి అంతు చూసేందుకు మొక్కలు ఒక రకమైన జిగురు ఉచ్చులను వాడుతున్నాయని హైదరాబాద్లోని సీసీఎంబీ సైంటిస్టులు కనిపెట్టారు. మొత్తానికైతే మాత్రం మొక్కల్లో ఉండే ఈ అద్భుతమైన డిఫెన్స్ మెకానిజంను డాక్టర్ ముందార్ వి దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం డీకోడ్ చేసింది. ఈ రీసెర్చ్ వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీలో పబ్లిష్ అయ్యాయి. మొత్తానికి మొక్కల్లో అయితే మాత్రం వాటికి ఏమైనా వైరస్లు వస్తే మాత్రం వాటి జిగురు ద్వారా అయితే మాత్రం వాటిని ఎదుర్కొని వాటిని ఇస్తాయి. ఏ విధంగా సీసీఎంబీ సైంటిస్టులు, హైదరాబాద్లోని సీసీఎంబీ సైంటిస్టులు అయితే మాత్రం దీన్ని గుర్తించారు. మొత్తానికి వాటిపై వైరస్లు ఏదైనా దాడి చేస్తే జిగురు ద్వారా వాటిని అయితే మాత్రం దాడి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పరీక్షకు 45 గంటల ముందే నీట్ పేపర్ లీక్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూడవచ్చు. రాజస్థాన్, హర్యానా, కేరళ, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు లీకేజ్ నెట్వర్క్ కేసులో కీలక నిందితుడు మెడికల్ విద్యార్థి శుభం అరెస్ట్. 15కు చేరిన అరెస్టులు, కొనసాగుతున్న దర్యాప్తు అంటూ మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం నీట్ పరీక్షా పేపర్ వ్యవహారం అయితే మాత్రం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్ తీసుకొని ఒక నీట్కి అయితే మాత్రం మొత్తానికి వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి చాలామంది కళ్ళగంటూ ఉంటారు. వాళ్ళు అందరూ కూడా నీట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో, ఎగ్జామ్ రాసిన తరుణంలో ఒక్కసారిగా పేపర్ లీక్ వ్యవహారం అయితే మాత్రం వాళ్ళకి అంతు చెక్కని వ్యధని మిగిల్చింది. మళ్ళీ చదువుకోవాలా, పరీక్ష ఎప్పుడు పెడతారు, ఏ విధంగా పకడ్బందీ. గతంలో కూడా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అయితే మాత్రం దుమారం రేపింది. చాలామంది అరెస్ట్ చేశారు ఆ సమయంలో కూడా. కానీ కొంతమంది విద్యార్థులు కూడా ఆ పేపరు తర్వాత మళ్ళీ రాయలేకపోవటం, తర్వాత మనస్తాపానికి గురవటం జరిగింది. మరి ఈ సంవత్సరం నీట్ పేపరు లీకేజ్ వ్యవహారంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ
మరి నిర్వాహకమా లేకపోతే ఎవరి నిర్వాహకం, ఈ యొక్క పేపర్ లీకేజీ వెనక ఎవరో హస్తం ఉన్నదనేది మాత్రం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మెడికల్ విద్యార్థులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వ్యవహారంలో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఆ విధానాన్ని అయితే మాత్రం ప్రకటించాలని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఏబీవీపీ విద్యార్థి సంఘాల దగ్గర నుంచి చాలామంది ఎన్ఐసిఏ విద్యార్థి సంఘాలు అవ్వచ్చు, లేకపోతే అందరూ కూడా దీనిపై నిగ్గు తేల్చాలని చెప్తున్నారు. మొత్తానికి అంటే ఒక విద్యార్థులు అంటే వైద్య విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర నిరాశకు గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి మరి కొంతమంది లాంగ్ టర్మ్ నుంచి కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయని చెప్పేసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తే దీని మీద చర్చలు, డిబేట్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక కష్టపడి చదివి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఒక దేశానికి అనమాట వైద్య సేవలు అందించేటటువంటి తరుణంలో వాళ్ళు ఎన్నో కళ్ళకు కంటూ ఉంటారు. ఆ యొక్క పరీక్ష ద్వారానే వాళ్ళు వైద్య విద్యని అభ్యసించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి వైద్య విద్యని నిర్వీర్యం చేశారు అని చెప్పేసి వాళ్ళు భావోద్వేగం. ఏదో కొంతమంది ఒక 4-5 చేసినటువంటి తప్పిదానికి ఇప్పుడైతే మాత్రం 15 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలామంది దీని వెనక ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని పేపర్ను కొనే విధానం కూడా 1,00,000, 5,00,000, 2,00,000, 3,00,000 ఈ విధంగా అమ్ముకునేటటువంటి పరిస్థితిలో మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నీటిపై అనేది కూడా మనకు తెలియాల్సింది. మొత్తం ఓవరాల్గా ఈరోజు దినపత్రికల విషయానికి వస్తే మాత్రం మోదీ హైదరాబాద్ బీజేపీ సభలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం హైలైట్గా మనం చూడవచ్చు. మోదీ 8 సూత్రాలను అయితే ప్రకటించడం జరిగింది. డీజిల్ ఇంధనాన్ని అయితే మాత్రం పెట్రోల్ అలాగే వీటన్నింటినీ కూడా పొదుపుగా వాడుకోవాలని చెప్పడం, మొత్తానికి బంగారాన్ని కొనుగోలు 1 సంవత్సరం వరకు కూడా వాయిదా వేసుకోవాలని చెప్పడం, విదేశీ పర్యటన కూడా 1 సంవత్సరం వాయిదా వేసుకోవాలని చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ అంశాలపై అయితే మాత్రం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఈ పొదుపు మంత్రాన్ని ఎక్కువగా పాటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇవి కూడా ఉంది. మరోపక్క పొదుపు మంత్రం నేను చెప్పడం కాదు, నేను కూడా ఆచరించాలని చెప్పేసి ప్రధాని కూడా తన కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలు కూడా తగ్గించుకోవడం జరిగింది. ఇక ఏపీ సీఎం కూడా ఈరోజు 8 పొదుపు సూత్రాలపై అయితే మాత్రం కేబినెట్ మంత్రులకి అధికారులకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క నీట్ పరీక్షా పత్రంలో అయితే మాత్రం అరెస్టుల పరం కొనసాగుతూనే ఉంది. మరోపక్క బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై అయితే మాత్రం వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా మరోపక్క నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మరి ఇవి రైతులకి అది ఏమాత్రం ఊరట కలిగిస్తుందని చూడవచ్చు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్లతో రివ్యూ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా రైతులకి మద్దతు ధర రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా అయితే మాత్రం ప్రధాన దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు అయితే మాత్రం ఇవి. రేపు వివిధ దినపత్రికలో ప్రచురిత ప్రధాన అంశాలపై విశ్లేషణ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.